యాక్షన్తో పాటు అదే పాళ్ళలో బ్యాలెన్స్ చేస్తూనే కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా రాబోతుందని ఒక హింట్ ఇవ్వడం అయితే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శామన్మాల. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీకి సంబంధించిన రివ్యూ అని. ఓకేనా ఫ్రెండ్స్, ఇక రివ్యూలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. అయితే వెళ్ళే ముందు ఒక్క మాట, దయచేసి మీరు లైక్స్ ఎక్కువగా కొట్టండి. లైక్స్ కొడితేనే మనది ట్రెండింగ్లో రావడం జరుగుతుంది. మీలాగే ఇంకా మరికొంతమంది కూడా నా వీడియోని చూసి నన్ను ఆదరించడానికి అవకాశం కలుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక రివ్యూలోకి వెళ్దాం. సినిమా గురించి చెప్పాలంటే ఒక్క మాట ఏంటి అంటే, కేజీఎఫ్ 1 ఒక బాంబ్ బ్లాస్ట్ లాంటి మూవీ అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 ఒక బ్లాస్టెడ్ వాల్కనో, ఎస్, ఒక బద్దలైన అగ్నిపర్వతం లాంటిది. ఈ మాట దీనికి సరిగ్గా సరిపోతుంది. కేజీఎఫ్ 2 నిజంగానే చాలా 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 బాగుందని టాక్స్ వస్తున్నాయి. మేము కూడా ఆ మూవీని చూడడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది మూవీ. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ మూవీలో ప్రతి సీను ఒక ఎలివేషన్ సీనే. ఎందుకంటే ఒక హీరోకి మాత్రమే కాదు, విలన్ రోల్స్, ఇతర సపోర్టింగ్ రోల్స్ కూడా ఎలివేషన్ సీన్లు ఉంటాయంటేనే అర్థమైపోతుంది ఈ మూవీని ఎంత గ్రాండ్గా తీశారు. Violence, violence, violence. నా దగ్గర సైన్యం ఉంది. ఘుస్కే మారేంగే. ఉద్ధరించడానికి అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి. కొందరు లవ్ జానర్ని ఇష్టపడతారు, కొందరు యాక్షన్ని, కొందరు కామెడీని, ఇలా కానీ అన్ని జానర్లను ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ మూవీ ఎందుకో నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత, గొప్పతనం అదే. ఇక యష్ యాక్షన్ గురించి చెప్పాలంటే, హీరో యష్ యాక్షన్ గురించి ఇంకా తిరుగులేదండి. అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. కేజీఎఫ్ 1 మించి లెవెల్లో ఉంది. ఇది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమాలో ఇతర మెయిన్ రోల్స్ కూడా, అంటే సంజయ్ దత్ కానీ లేదంటే ఇతర సపోర్టింగ్ రోల్స్ కానీ, ఇంకా యాక్షన్లో వాళ్ళకు అంటే ఎక్కడ కూడా వంక పెట్టాల్సిన పనే లేదు. ఎక్కడ కూడా వంక పెట్టాల్సిన పని లేకుండా ఇరగదీసేశారు యాక్షన్. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, యాక్షన్ అంటే కేజీఎఫ్ 2 అనగానే కేజీఎఫ్ మూవీ 1 చూసిన వాళ్ళందరికీ కూడా ఇది యాక్షన్ మూవీ అన్న విషయం అందరికీ తెలుసు. బట్ యాక్షన్తో పాటు అదే పాళ్ళలో బ్యాలెన్స్ చేస్తూనే సెంటిమెంట్ కూడా ఇక్కడ డైరెక్టర్ ఒక ప్రయోగమే చేసినప్పటికీ కూడా ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రయోగం. ఇది ఎందుకంటే చాలా బాగా నచ్చుతుంది. ఒక సైడ్ యాక్షన్, ఇంకో సైడ్ సెంటిమెంటు, రెండూ కూడా రైలు పట్టాలాగానే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తాయి. ఎస్, ఇంతకు మించి మనం ఈ సినిమాలో యాక్షన్ గురించి కానీ డైరెక్షన్ గురించి కానీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. I don't like, I avoid, but violence likes me. ఇకపై ఎవరైనా యాక్షన్ మూవీ తీయాలంటే ఒక ప్రధాన పాత్రకు యష్ గుర్తుకు రావాల్సిందే. ఎందుకంటే ఆయన ఒక మార్గదర్శి అయిపోయాడని చెప్పొచ్చు. ఇక విలన్ రోల్స్ అంటే కూడా సంజయ్ దత్ గుర్తుకు రావాల్సిందే. పొలిటికల్ ఎలివేటెడ్ రోల్స్ ఏమైనా ఉంటే దానికి రవీనా టాండన్ సరిగ్గా సరిపోతుందని ఈ సినిమా ద్వారా మళ్ళోసారి తను నిరూపించుకుంది. రవీనా టాండన్ ఇన్ని రోజుల తర్వాత, అంటే మధ్యలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా, ఎప్పుడో స్టార్టింగ్లో రవీనా టాండన్ ఎలా అయితే సూపర్ హిట్ సినిమాల్లో యాక్షన్ చేసిందో, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో తన విశ్వరూపం చూపించిందని చెప్పాలి. ప్రధానమంత్రి పాత్రలో డైలాగ్ డెలివరీకి సంబంధించి ఇరగదీశారనే చెప్పాలి. ఇక సంజయ్ దత్ మేకప్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆయన లుక్స్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయంటే అతిశయోక్తి కానే కాదు, ఆశ్చర్యపోయే పనే లేదు. నీ దగ్గరున్నదంతా లాగేసుకుంటా వస్తున్నానని నా కేజీఎఫ్ పొందడానికి అన్నట్టు నా ఇదివరకు వీడియోలకు సంబంధించి, లేదంటే తాజాగా వచ్చిన బీస్ట్, లేదంటే ఆర్ఆర్ఆర్ రివ్యూలకు సంబంధించిన వీడియోలు ఏమైనా చూడాలనుకుంటే ఇక్కడ ఐకాన్లో నేను ఇస్తున్నాను నా ప్లేలిస్ట్కు సంబంధించిన లింకు. దయచేసి దాన్ని మాత్రం ఒకసారి కొట్టి చూడండి మిగతా వీడియో. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ఇక్కడ మెయిన్గా యష్ అంటే స్టార్టింగ్ నుంచే కూడా ఈ గోల్డ్ మైన్ ఏదైతే కోలార్ గోల్డ్ మైన్ ఆయన స్వాధీనం చేసుకోవడం, లేదంటే గరుడను చంపేసిన తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ సినిమాలో మెయిన్ స్టోరీ. ఆయన స్వాధీనం చేసుకొని, అంటే ఒక ప్యారలల్ గవర్నమెంట్గా
ఒక ప్రైవేట్ ఒక గవర్నమెంట్గా దాన్ని మెయింటైన్ చేస్తున్న క్రమంలో ఏం జరిగింది, ఇతర పాత్రలు ఇందులోకి ఎలా వచ్చాయి, సంజయ్ దత్ పాత్ర వచ్చిన తర్వాత ఎలా ఇద్దరి మధ్యలో ఈ ఫైట్ సీన్లు జరిగింది, హీరోయిన్కి ఏం జరిగింది, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ సీన్లు ఉంటాయి. సంజయ్ దత్, రవీనా టాండన్, యష్ మాత్రమే కాదు, ఇతర సపోర్టింగ్ రోల్స్ అన్నీ కూడా అందరూ కూడా ఎవరి పరిధిలో వారు చాలా చక్కగా నటించారు. రావు రమేష్ అంటే సిబిఐ ఆఫీసర్ పాత్రలో రావు రమేష్ కానీ, నెక్స్ట్ ఇనాయత్ ఖలీల్ పాత్రలో ఆదర్శ్ బాలకృష్ణ కానీ ఎవ్వరు కూడా వాళ్ళ లెవెల్ నెక్స్ట్ లెవెల్లోనే నటించారనే చెప్పొచ్చు. ఇక ఇందులో మదర్ సెంటిమెంట్ మాత్రం మనల్ని ఖచ్చితంగా కట్టిపడేస్తుంది. ఆ సెంటిమెంట్కి సంబంధించిన ఒక పాట కూడా చాలా బాగుంది ఇందులో. కాకపోతే కొంచెం స్లో మెలోడీగా సాగుతుంది కానీ ఆ పాట అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏదైతే కేజీఎఫ్ ఫస్ట్లో ధీరా ధీరా సాంగ్ ఉందో దాన్ని ఇందులో అదే బీట్ను తీసుకొని ఇందులో ధీరా సుల్తానా అని చెప్పేసి ఏదైతే సాంగ్ పెట్టారో అది కూడా మళ్ళీ మనల్ని ఆకట్టుకుంటుంది. కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి కాస్తంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకో డల్ అయింది అని చెప్పి వీక్షకులంతా అభిప్రాయపడుతున్నారు. నేను ఎవరైతే మాట్లాడానో వాళ్ళందరూ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఆ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండో, లేదంటే కేజీఎఫ్ 1తో కంపేర్ చేయడం వల్ల అలా అనిపించిందో అర్థం కాలేదు. కానీ ఇది మాత్రం ఒకటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో, అదేవిధంగా పాటలు కూడా చాలా స్లో మ్యూజిక్గా కొంచెం మరీ మెలోడీలు కూడా చాలా అంటే ఒక్కసారి మాత్రమే వినడానికి అవకాశం ఉంది తప్ప మళ్ళీ మళ్ళీ వినడానికి ఒకటి రెండు పాటలు అంతగా బాలేవు అని చెప్పి కూడా కొందరు వీక్షకులు అభిప్రాయపడుతున్నప్పటికీ కూడా అది సినిమాపై మాత్రం ప్రభావాన్ని చూపించకపోవచ్చు. ఎందుకంటే ఇతర విషయాలు ఎక్కడా కూడా సినిమా ఏమాత్రం తగ్గలేదు. ఇక ఇందులో సీన్స్ విషయానికి వస్తే ఫైటింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ మాత్రం చాలా 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 అద్భుతంగా ఉన్నాయనే చెప్పొచ్చు. ఇక రవీనా టాండాను ఏదైతే ఆర్డర్ వేసి ఈ కోలార్ గోల్డ్ మైన్ని మొత్తం సమూల నాశనం చేయాలనుకోవడం కానీ, హీరో యష్ గోల్డ్ని షిప్లో తీసుకెళ్లడం కానీ, లేదంటే సంజయ్ దత్ వచ్చి హీరో మీద పగ తీర్చుకోవడానికో లేదంటే హీరోయిన్ మీద అటాక్ చేయడం, ఇలాంటి సీన్లన్నీ కూడా అద్భుతం, అద్భుతస్య అనే చెప్పొచ్చు. నాతో దుష్మని ఎవ్వడు తట్టుకోలేడు. బిజినెస్ చేద్దామా? ఆఫర్ క్లోజెస్ సూన్. మెయిన్గా ఇప్పుడు త్రిబుల్ ఆర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత విడుదలయ్యే అన్ని సినిమాలను కూడా త్రిబుల్ ఆర్ మూవీతో కంపేర్ చేయడం అనేది కామన్ అయిపోయింది. బట్ ఈ సినిమా విషయంలో మాత్రం త్రిబుల్ ఆరే, కేజీఎఫ్ చాప్టర్ 2, కేజీఎఫ్ చాప్టర్ 2నే రెండు కంపేర్ చేయడానికి సాధ్యం కాలేదు. ఎందుకంటే అది వేరే జోనరు, ఇది వేరే జోనరు, రెండిట్లో కూడా యాక్షనే ఉంది. ఇది ఆల్రెడీ ఒక పార్ట్ చూసాం కాబట్టి దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. కాబట్టి త్రిబుల్ ఆర్తో దీన్ని పోల్చే అవకాశం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక డైరెక్టరు మరి సినిమా చివరిలో ఇంకొక థర్డ్, ఈ సిరీస్లో థర్డ్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా రాబోతుందని ఒక హింట్ ఇవ్వడం అయితే చూస్తే మనం ఇంకా కూడా ఈ కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి ఇంకా హిట్ అనే బంగారాన్ని పిండుకోవడానికి దర్శకుడు ఇంకా కట్టుబడే ఉన్నట్లు మనకు కనిపిస్తోంది. సో ఇక దాని గురించి కూడా అంచనాలు ఇప్పటి నుంచే భారీగా పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే సినిమా అయిపోయిన తర్వాత టైటిల్స్ వచ్చే సమయంలో యానిమేషన్ కొన్ని విజువల్స్ ఉంటాయి, వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ కేజీఎఫ్ చాప్టర్ 2కు సంబంధించిన రివ్యూ ఇది. ఈ రివ్యూ మీ సినిమా చూసిన తర్వాత నా రివ్యూ కరెక్ట్ అనిపించిందా లేదంటే మీకు ఎలా అనిపించింది దయచేసి మీ కామెంట్స్లో తెలియజేయండి. నన్ను ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఉంటాను. సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.